ఎస్సీ ఎస్టీ వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లకు దళిత క్రైస్తవుల పేరుతో అడ్డుపడుతూ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని హేళనపరుస్తున్నారని సమరసత సేవాస్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీ నాయకుడు తాళూరి విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం పట్నం శ్రీ సూర్యరాయ విద్యానంద్ గ్రంథాలయంలోని సభా సదన్లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ అర్చకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముమ్మడివరం పెదబాలయోగి ఉత్తర భారతదేశానికి చెందిన సంత్ రవిదాస్జీ గురువుల జీవిత చరిత్ర కరపత్రాలను విష్ణు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తాళూరి విష్ణు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీ మత్స్యకార అర్చకులతో పాటు ప్రాంత సహా సంయోజక్ ముద్దు సాయిరాం, రాష్ట్ర దేవాదాయ నిర్మాణ అకౌంట్ ప్రముఖ మూర్తి, గోదావరి ధర్మ ప్రచారక్ తోట జగన్నాథం, ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ కుటుంబ ప్రబోధక్ పెమ్మరాజు రామచంద్రరావు, నండూరి కృష్ణ, జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, జిల్లా కన్వీనర్ కంబల నారాయణరావు, జిల్లా పరియోజన్ ప్రముఖ్ కొప్పన కోటేశ్వరరావు, పిఠాపురం కండ ధర్మ ప్రచారక్ కట్ట బంగారాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సంత్ రవిదాస్ గారు ఒక మాదిగ కులానికి చెందినవారు, ముమ్మడివరం బాలయ్య గారు ఒక మాల కులానికి చెందినవారు. ఈరోజు వారి యొక్క స్ఫూర్తితో సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఎస్సీ ఎస్టీ అర్చకుల్ని నిర్మాణం చేసింది. ఈ అర్చకులందరూ కూడా ఒక మాలలు మాదిగలే కాకుండా మిగతా ఇతర ఉపకులాలు అంటే ఎరుకల, యానాది, డెక్కలి అనేక రకాలైన కులాల వాళ్ళు కూడా ఈ అర్చకులుగా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం మేరకు ఇవాళ ఒక దళితుడు గర్భగుడిలో వేద మంత్రాలతో స్వామివారికి అర్చన నివేదన చేయడం అనేది ఇవాళ ఒక గొప్ప కార్యక్రమంగా జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పుని ఎవరైతే ఈ ఎస్సీ హిందువులు ఉన్నారో హర్షిస్తూ స్వాగతిస్తూ, మేము ఇంతకాలం ఒక రకంగా ఎస్సీ హిందువులపై ఉండి కూడా మేము మైనారిటీగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందనే ఒక ఆవేదనని ఇవాళ భారత రాజ్యాంగ స్ఫూర్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పేదట మేము ఎంతో ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.